హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ పాలిసీ 2025కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. చాలామంది అడుగుతున్నది, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ బెస్టా లేదంటే ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజెస్ అనేవి బెస్టా, ఏవి బెస్ట్ అన్న దాని రిలేటెడ్గా మనకి చాలామంది అయితే అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి వీడియోలు అయితే క్లియర్గా తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా మనకు గవర్నమెంట్ పాలిటెక్నిక్ అలానే మనకు ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్, ఈ రెండిట్లో ఏవి బెస్ట్గా ఉంటాయి అన్నది మనం గమనించినట్టయితే ఇక్కడ ఒక్కొక్కరు చూసే విధానం బట్టి మనకు ఇది అనేవి మారుతూ ఉంటుంది. ఎలా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను, వినండి. ఇప్పుడు మీరు ఒక థింగ్ని చూస్తున్నారనుకోండి, అందులో మీకు ఏది నీడెడ్ ఉంటుందో దాన్ని బట్టి మీరు బెస్ట్ అని చెప్తారు. ఎగ్జాంపుల్, మీరు ఒక మొబైల్ ఫోన్ కొనాలనుకున్నారు అనుకోండి, కొద్దిమందికి కెమెరా ఇంపార్టెంట్ అనుకోండి, కొద్దిమందికి పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్ అనుకోండి, కొద్దిమంది ఏం చెప్తారు, ఈ ఫోన్ బాగుంది అని అయితే చెప్తారు, ఇంకొక ఫోన్ బాగుంది అని చెప్తారు. మీ పర్స్పెక్టివ్ ఎందుకు ఇది బాగుంది అని చెప్పారు అంటే, అందులో కెమెరా బాగుంది కాబట్టి నాకు ఈ ఫోన్ నచ్చింది అని చెప్తారు. ఇంకొకరు, నీకు ఆ ఫోన్ ఎందుకు నచ్చింది అంటే, అందులో ప్రాసెసర్ బాగుంది కాబట్టి నాకు ఆ ఫోన్ నచ్చింది అని చెప్తారు. సో అలా మనం చూసే పర్స్పెక్టివ్ని బట్టి మనకు అదనేది బెస్టా కాదా అన్నది చేంజ్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా ఎలా అంటే, మీరు కాలేజెస్లో నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాన్ని బట్టి ఏ కాలేజ్ బెస్ట్ అన్నది మనకు డిఫైన్ అయితే అయ్యి ఉంటుంది. ఎగ్జాంపుల్కి, మీరు ఒక కాలేజెస్లో ఓన్లీ ఎడ్యుకేషన్ చూస్తున్నారనుకోండి, అప్పుడు మీరు ఎలా చూడాల్సి ఉంటుంది, ఆ పర్టికులర్ కాలేజెస్లో మనకు ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా వీటితో అనవసరం, బట్ ఆ కాలేజీలో ఎలా ఎడ్యుకేషన్ చెప్తున్నారు వాటిని బేస్ చేసుకొని మీరు ఏది బెస్ట్ అన్నది ఒక ఐడియాకి అయితే రావాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు ఒక కాలేజ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ల్యాబ్స్ కానీ వీటిని చూస్తున్నారు అనుకోండి, ఆ రెండు బేస్ చేసుకున్నప్పుడు గవర్నమెంట్ కాలేజ్లో ఎక్కువ మంచిగా ఉంటాయా ప్రైవేట్ కాలేజ్లో ఎక్కువ మంచిగా ఉంటాయా అన్నది రెండు కంపారిజన్ చేసుకొని ఏది బెస్ట్ అన్నది మీరు ఒక ఐడియాలోకి అయితే రావచ్చు. సో అదేవిధంగా మీరు ఒకవేళ ప్లేస్మెంట్స్ రిలేటెడ్గా చూస్తున్నారు అనుకోండి, దాన్ని బట్టి మనకు ఏదైతే ఏ కాలేజ్ బెస్ట్, ఏ కాలేజీలో ప్లేస్మెంట్స్ రావట్లేదు, ఇవన్నీ కూడా ఐడియా పెట్టుకొని ఏది బెస్ట్ ఏది వరెస్ట్ అన్నది కూడా మనం ఒక ఐడియాకి అయితే రావచ్చు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మీరు చూస్తున్న లెన్స్ని బట్టి మనకు మారిపోతూ ఉంటాయి. సో ఇప్పుడు కంబైన్డ్గా మనం ఒకసారి అయితే ఆలోచిద్దాం, అంటే అందరికీ నీడెడ్ ఉన్నది ఏది ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు మనం గమనిద్దాం. ఇందులో ఫస్ట్ ఏంటి అంటే ప్లేస్మెంట్స్. ఎందుకు అంటే, మీరు ఎక్కడ ఎడ్యుకేషన్ చదివినా కూడా అల్టిమేట్గా మీది ఏమైతే ఉంటుంది, మనకు కాలేజెస్లో మంచి జాబ్ రావాలి, ఈ ఎడ్యుకేషన్ అయిపోయిన వెంటనే నాకు ఒక జాబ్ వచ్చిందంటే నేను హ్యాపీగా ఉంటాను అని అయితే ఉంటారు కదా. సో ఎవరైనా జాబ్ కోసమే స్టడీ అనేది చేస్తారు. సో అలాంటప్పుడు ఏంటి అంటే, ఏ కాలేజీలో ఎక్కువగా ప్లేస్మెంట్స్ ఉన్నాయో ఆ కాలేజ్ని బెస్ట్గా మనం అయితే తీసుకుంటాం. ఇప్పుడు గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజ్ మీరు కంపేర్ చేసుకున్నట్టయితే మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు సిమిలర్గానే ప్లేస్మెంట్స్ ఉన్నాయని అయితే అనిపిస్తుంది. కొంచెం అటు ఇటు చూసుకున్నట్టయితే ప్రైవేట్ కాలేజెస్లోనే మనకు ప్లేస్మెంట్స్ అనేవి కొంచెం ఎక్కువగానే కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా కంపేర్ చేసుకున్నప్పుడు నాకైతే ప్రైవేట్ కాలేజ్ అయితే బెస్ట్గా అయితే అనిపిస్తున్నాయి. గవర్నమెంట్ కాలేజ్తో కంపేర్ చేస్తే ప్రైవేట్ కాలేజ్ అనేవి మనకు బెస్ట్గా అయితే అనిపిస్తున్నాయి, ఓన్లీ ప్లేస్మెంట్స్ విధంగా చూసుకున్నట్టయితే. లేదు, మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అంటే కాలేజ్ పెద్దగా ఉండాలి, మనకు ల్యాబ్స్ ఉండాలి, అట్ ద సేమ్ టైం అంటే ల్యాబ్స్ అంటే మినిమంగా మనకు టాప్ క్లాస్లో ఉండాలి, గ్రౌండ్స్ ఉండాలి, మంచిగా మాస్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనుకోండి, అలాంటప్పుడు మనం చూస్తే గవర్నమెంట్ కాలేజెస్ అనేవి బెస్ట్గా అయితే కనిపిస్తాయి. ఎందుకంటే గవర్నమెంట్ కాలేజెస్లో డెఫినెట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్దగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం ల్యాబ్స్ కానీ ఇవన్నీ కూడా వెల్ ఎస్టాబ్లిష్డ్గా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకు గవర్నమెంట్ కాలేజ్ బెస్ట్ అనిపిస్తుంది. బట్ దీంతో పాటు ప్రైవేట్ కాలేజ్ కూడా ఇప్పుడిప్పుడే మనకు మూవ్ ఆన్ అవుతున్నాయి కాబట్టి అవి కూడా ఫ్యూచర్లో బెస్ట్ అయితే అవుతాయి. అట్ ద సేమ్ టైం ఇప్పటికీ కూడా మోస్ట్ ఆఫ్ ది కొన్ని ప్రైవేట్ కాలేజెస్ ఆల్రెడీ బెస్ట్గానే అయితే ఉన్నాయి. బట్ కంబైన్డ్గా చూసుకున్నప్పుడు మనకు గవర్నమెంట్ కాలేజెస్ అనేవి బెస్ట్గా నాకైతే అనిపిస్తున్నాయి. ఇక మనకు థర్డ్ది ఏంటి అన్నది చూసుకున్నట్టయితే ఇది ఫీజు. ఈ ఫీజు ఒకసారి మీరు చూసుకున్నట్టయితే మనకి యాక్చువల్గా గవర్నమెంట్ కాలేజ్లో తక్కువగా అయితే ఉంది, ప్రైవేట్ కాలేజ్లో అల్టిమేట్గా హైగానే ఉంది. సో ఈ రెండు కంపేర్ చేసుకున్నప్పుడు ఇక్కడ కూడా నాకు గవర్నమెంట్ కాలేజెస్ అనేవి బెస్ట్గా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మీ రిక్వైర్మెంట్ ఏంటి, మీరు ఫీజు పరంగా చూసి వెళ్తున్నారా, ఎడ్యుకేషన్ పరంగా చూసి వెళ్తున్నారా, ప్లేస్మెంట్స్ పరంగా చూసి వెళ్తున్నారా అన్న దాన్ని బట్టి మీరు ఎలాంటి టైప్ ఆఫ్ కాలేజ్లో జాయిన్ అవ్వాలో డిసైడ్ అయిపోండి. బట్ నాకు వచ్చేటప్పటికి ఏంటి అంటే, అల్టిమేట్గా గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజ్ రెండు సిమిలర్గానే కనిపిస్తున్నాయి మన తెలంగాణకు సంబంధించి. అట్ ద సేమ్ టైం కొంచెం చెప్పాలి అంటే ప్రైవేట్ కాలేజెసే కొంచెం ది బెస్ట్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ ల్యాబ్స్ వీటన్నిటితో పోలిస్తే మనకు జాబ్ రావడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొద్దిమంది ఫర్దర్గా హైయర్ ఎడ్యుకేషన్
ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తారు, కొద్దిమంది కంటిన్యూ చేయరు. అలాంటప్పుడు మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా మనకు జాబ్ రావడం అన్నది ఇంపార్టెంట్ కాబట్టి సో అటు ఇటు మనకు ప్రైవేట్ కాలేజెస్ అన్నవి కొంచెం ది బెస్ట్గా అయితే నాకైతే అనిపిస్తున్నాయి. బట్ మీ ఒపీనియన్ ఏంటన్నది కూడా డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.